వచ్చేసి నిఖిల్ గురించి కావ్య గురించి మళ్ళీ కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నా వెంటనే చూసేద్దాం. యాక్చువల్ నిఖిల్ వచ్చేసి ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్ అని చెప్పి చేస్తున్నాడు కదా. ఇప్పుడు దానిలోకి వచ్చేసి దానికి సంబంధించి కొన్ని ఫోటోలు పెట్టాడు అనమాట. యాక్చువల్గా ఈ ఫోటో వచ్చేసి నిఖిల్ చిన్నప్పుడు ఫోటో రెండు యాడ్ చేసి పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. ఇది వచ్చేసి నిఖిల్ రీసెంట్గా వెళ్ళాడు కదా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో సెకండ్ ఛాన్స్ అని అడిగినప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్, తను లేటెస్ట్గా బయట తీయించుకున్న ఫొటోస్ అన్నీ పెట్టాడు అనమాట. ఈ ఫోటోలో వచ్చేసి యాక్చువల్గా ఇంతకుముందు నిఖిల్కి స్మోకింగ్ అలవాటు లేదట. ఎప్పుడైతే కావ్యతో బ్రేకప్ అయిన తర్వాత మాత్రమే తను స్మోకింగ్ స్టార్ట్ చేశాడని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా తన షూటింగ్ టైంలో తను చేసిన మొత్తం హంగామా, ఒక చిన్న బేబీతో తను ఆడుకున్నవి అవన్నీ వీడియోలు ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అవే కాకుండా తను వచ్చేసి జిమ్లో వర్కౌట్ చేసిన తర్వాత ఎట్లా టైంపాస్ చేసింది అదంతా కూడా పోస్ట్ చేశాడు అనమాట. అదే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ 2లో అందరు టీం మొత్తం కలిసి రవితో పాటు కలిసి ఒక ప్రోగ్రామ్ లాగా ఒక చిట్ చాట్ లాగా ఒకటి పెట్టారు కదా. దానిలో ఏంటంటే రవి వచ్చేసి నిఖిల్ని ఒక క్వశ్చన్ అడిగాడట. ఇప్పుడు ప్రేమించే వాళ్ళైనా నిన్ను ద్వేషించే వాళ్ళకైనా నువ్వేం చెప్పదలుచుకున్నావు ఒక్క మాటలో చెప్పు అని చెప్పి అంటే అక్కడే చెప్పాడంట, నన్ను ప్రేమించే వాళ్ళైనా నన్ను ద్వేషించే వాళ్ళైనా వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలని చెప్పి మాత్రమే కోరుకుంటాను, అంతకుమించి నేను ఏమి కోరుకోను, ప్లస్ వాళ్ళని ఏమి అడగను కూడా అని చెప్పాడంట. అంటే తన ప్రేమించే వాళ్ళు ద్వేషించే వాళ్ళు ఏది అంటే ద్వేషించే వాళ్ళలో ఫస్ట్ కావ్య ఉంటుందని చెప్పి మనకందరికీ తెలిసింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అంత క్రాష్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేబీ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్య ఇట్లాంటి అన్ని మనస్పర్ధలు మొత్తం పోయి ఒకటయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఎవరైనా ముందు అడుగు వేయాలి. ఇద్దరికి ఈగో కొంచెం డామినేట్ చేస్తుందేమో మేబీ, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియదు. యాక్చువల్గా చిన్ని సీరియల్లోకి వచ్చిన తర్వాత నిఖిల్ కావ్య ఇద్దరిలో కొంచెం మార్పు వచ్చింది. కావ్య కూడా నాకు ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎంతకాలం ఉంటుందో ఇది తెలియదు అని చెప్పి ఒకసారి పోస్ట్ కూడా పెట్టింది. కానీ ఆ పోస్ట్ పెట్టిన 2 డేస్లోనే నిఖిల్ పెట్టాడు, అసలు నాతో ఎవరిని ట్యాగ్ చేయొద్దు అని చెప్పి పెట్టినట్టు అన్నారు కదా. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదో జరిగింది, బట్ ఏం జరిగింది అనేది మనకు తెలియదు, వాళ్ళు చెప్తే మాత్రమే తెలుస్తుంది. ప్లస్ ఇంతకు ముందు రిప్లైలు ఇచ్చినట్టు కావ్య కూడా వీటికి రిప్లైలు ఇవ్వట్లేదు. రిప్లై ఇస్తుందని చెప్పింది కూడా ఫేక్ న్యూస్. బట్ వెయిట్ చేద్దాం, కలుస్తారేమో ఇద్దరు ఫ్యూచర్లో.